కూడా నేను అక్కడ వాళ్ళు యునైటెడ్ ప్రేయర్ టీమ్ అని చెప్పేసి ఒక గ్రూప్ ఉంటుందన్నమాట. సో, అక్కడ డైలీ గూడా ఇదే విధంగా ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ జరుగుతుంది. మేము గూడా అప్పుడప్పుడు జాయిన్ అవుతా ఉంటాము. ఒక 25-30 మంది లోపల రోజు గూడా జాయిన్ అవుతా ఉంటారు. డైలీ ఐ థింక్ ఒక 2, 3 ఇయర్స్ నుంచి కంటిన్యూయస్‌గా జరుగుతా ఉంది. కాబట్టి దేవుడు అతని దాసుని వాడుకుంటూ వస్తున్నాడు. అదే విధంగా ప్రతి ఆదివారం గూడా వాళ్ళు ఏదో ఒక గ్రామంలో పరిచర్య చేస్తా ఉంటారు. యునైటెడ్ యూత్ ద్వారా సువార్త పరిచర్య అనేది జరుగుతా ఉంటది. దేవుడు ఆ విధంగా తన దాసుని వాడుకుంటూ వస్తున్నాడు. తన కోసం మనం తన కుటుంబం కోసం ఉద్యోగ బాధ్యతలు, అదే విధంగా పరిచర్య కోసం మనం ప్రార్థించాలి. ఈ సమయాన్ని మనం వినీత్ బ్రదర్‌కి అప్పగిస్తున్నాం. ఒక హాఫ్ అన్ అవర్ వాక్యం తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. నా ప్రైజ్ లార్డ్ అన్న. నా ప్రైజ్ లార్డ్ అన్న. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ వినీత్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అన్న. అందరికి వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి నేను మరొకసారి మీతో ఈ విధంగా కలవడం సంతోషకరం. ఒకసారి నేను మన మందిరంలో కూడా వాక్యం చెప్పాను కనుక ఆ సమయంలో కొంత పరిచయం కూడా మనకు ఉండొచ్చు. అందుకంటే ముందుగా ప్రసాద్ అన్న, అదే విధంగా మునికృష్ణ అన్న, వీరు మా గ్రూప్ లో అప్పుడప్పుడు వాక్యం చెప్తుంటారు. అందుని బట్టి నేను దేవుని మహింపరుస్తూ దేవుని వాక్యాన్ని కొంతసేపు ధ్యానం చేసుకుందాం. అందుకంటే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీకు స్తోత్రం నాయనా. ప్రభువా, యొక్క ఉదయకాల సమయంలో తండ్రి మేమందరం కలుసుకొని ప్రభువా వాక్యాన్ని ధ్యానించే భాగ్యము మీరు మాకు ఇచ్చారు. అందును బట్టి మీకు స్తోత్రములు తండ్రి. ఈ భాగ్యము అందరికీ రాదు నాయనా తండ్రి. అయినా మీరు మాకు ఇచ్చారు, మీకు స్తోత్రం తెలియచేస్తున్నాం నాయనా. నేను మాట్లాడితే మరి తండ్రి వారికి అర్థం కాదు ప్రభువా, మీరు నాలో ఉండండి, నా ద్వారా మీరు వారితో మాట్లాడమని విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి. నాయనా ప్రభువా, యొక్క వాటంబేడు ప్రాంతంలో తండ్రి అక్కడ మందిరాన్ని ఏర్పాటు చేసుకుని చక్కగా సేవ జరిగిస్తూ ఉండగా తండ్రి వరప్రసాద్ సార్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ సంఘ సభ్యులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నాయనా వారి కుటుంబాలను మీరు దీవించండి, క్షేమాన్ని దయచేయండి. వారు చేస్తున్న ఉద్యోగాలు, వ్యాపారాలను మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను. మీకు స్తోత్రములు తండ్రి. సమయంలో ప్రభువా మీరు నన్ను మీ బోరగా వాడుకోమని, మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభువా. ఎవరు ఎటువంటి తండ్రి విషయంలో కూడా ప్రభువా నిద్రామత్తులై ఉండకుండా శ్రద్ధగా వాక్యాన్ని అనేటువంటి భాగ్యాన్ని కూడా తండ్రి ఆయన సంఘ సభ్యులకు మీరు దయచేయమని, మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం మాట్లాడబోతున్నటువంటి అంశము సమయాన్ని సద్వినియోగము చేసుకోవాలి అనే అంశం గురించి మనము కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అనేక సార్లు ఈ వాక్యాన్ని మనము చదువుంటాము, వినుంటాం కూడా. అయినప్పటికీ మరొకసారి దాన్ని మనం నెమరు వేసుకుందాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనాన్ని 15, 16, 17 వచనాలు మనం చదివినప్పుడు, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పొనియక సద్వినియోగము చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. దేవునికి స్తోత్రం. ఈ వాక్య భాగాన్ని మనము గమనించినప్పుడు దినములు చెడ్డవి అని దేవుడు రాయించాడు. కనుక మనము ఏమైతే ఈరోజు ఈ దినాల్లో మనము మన ప్రయాణం కొనసాగుతూ ఉందో, ఈ దినాలు చెడ్డవి అని అంటూ మనము సమయాన్ని పోనివ్వకూడదు అని దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు. ప్రతి సమయం అనేది ఎంతో విలువైంది. ప్రతి సమయాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలని. ఈరోజు మనం చూస్తే ప్రతిరోజు మార్నింగ్ మనము ఈ విధంగా మన సంఘంగా కూడుకుంటున్నాం. 5:30 నుంచి
6:30 వరకు. అయితే సమయాన్ని మనము సద్వినియోగం చేసుకుంటున్నాం. ఎందుకంటే ఉదయకాల సమయంలో మనం అందరము గూడా ఉద్యోగానికి వెళ్ళక ముందు దేవునితో గడుపుతున్నాం. చాలా గొప్ప విషయం. కనుక దేవుడు చెప్పిన మాట గూడా అదే. సద్వినియోగం జేసుకోవాలి. ఎవరైతే సద్వినియోగం చేసుకోరో వారిని అజ్ఞానులుగా పోలుస్తున్నాడు. కనుక అజ్ఞానులు సమయాన్ని సద్వినియోగం జేసుకోరు. దేవుడిచ్చినటువంటి ఈ యొక్క 24 అవర్స్‌లో మనము ఏ సమయాన్ని ఎలా ఉపయోగించాలి అనేది మనము ఒక ప్లానింగ్ జేసుకుంటే మన జీవితం చాలా మంచిగా ఉంటది. ఎందుకంటే ఈ రోజున దేవునికి సమయం ఇచ్చేవారు చాలా కొద్ది మందే అనే విషయాన్ని మనందరికి తెలుసు. కనుక ఉదయకాలపు ప్రార్థనలనేవి చాలా సంఘంలో లేవు. చాలా కుటుంబంలో గూడా ఉండవు. కానీ కొద్దిమంది మాత్రమే ఈ విధంగా ఒక క్రమశిక్షణ కలిగి ఉదయాన్నే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉంటారు. కనుక దేవుని వాక్యం మనకు బోధిస్తున్నట్టుగా మనము అజ్ఞానుల వలె లేము. మనము జ్ఞానుల వలె నడుచుకుంటున్నాము. అదే విధంగా మనం జాగ్రత్తగా మనము చూసుకోవాలి. సమయాన్ని ఎలా మనము సద్వినియోగం చేస్తున్నామో ఒకసారి మనల్ని మనమే పరీక్షించుకొని మనం ముందుకు పోవడం మంచిది అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మనకు మన జీవితంలో ఎన్నో ఉద్యోగాలు ఎంత బిజీగా ఉన్నప్పటికి కూడా దేవునికంటూ మనము సమయం ఇచ్చే వారంగా ఉంటున్నాము బట్టి మన దేవుడు మనల్ని బట్టి ఆయన పడుతూ ఉంటాడు. కనుక ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించాలి అని కూడా చివరిలో మనం చూస్తున్నాం. ఈ యొక్క 17వ వచనంలో. అదే సమయంలో మనము ఈ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ అవివేకులుగా కూడా ఉండకూడదు. ఎలా ఉండాలి అంటే దేవుని చిత్తం ఏదో గ్రహించాలి. దేవుడి చిత్తము అనేది కొన్ని ఉంటుంది మనం చేసేది. మనము ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు ఇది దేవుని చిత్తమా లేదా అని గ్రహించే వారంగా కూడా ఉండాలి. దేవుని చిత్తము లేకపోయినప్పటికీ అది దేవుని చిత్తం అని చెప్పుకుంటూ నడిచే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలా ఉండకుండా మనం దేవుణ్ణి మొదటి నుంచి కూడా మనం ప్రార్థన చేసుకుంటూ మనం చేసేటువంటి ప్రతి పని కూడా ఇది దేవుని చిత్తమైనదా కాదా గ్రహించుకునేటువంటి స్థితిలో మనము వివేకులముగా మనము ఉండాలి. ఎందుకంటే అవివేకులు, అజ్ఞానులు వీళ్ళందరూ కూడా సాతాను యొక్క సంబంధికులు అనే విషయాన్ని కూడా మనము తెలుసుకోవచ్చు ఈ వాక్యం ద్వారా. అయితే ఒకసారి మనము సమయం గురించి మన వాక్యంలో మనకు దేవుడు ఎలా రాయించాడో మనం చూసినప్పుడు కీర్తనలు 90వ కీర్తన 12వ వచనాన్ని మనం చదివినప్పుడు మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. సమయాన్ని గురించి ఇక్కడ కీర్తనకారుడు రాస్తూ చాలా చక్కగా వివరిస్తున్నాడు. ఎలా వివరిస్తున్నాడు అంటే దినములనేవి మనము లెక్కించాలి. ఎందుకంటే మనము ఒకసారి మన యొక్క బైబిల్ ప్రకారంగా మన ఆయుష్ తీసుకుంటే 70 సంవత్సరములు అని తీసుకున్నప్పుడు 365 రోజుల్లో 70 సంవత్సరాలు ఇస్తే దాదాపుగా ఒక 50,000 రోజుల లోపలే మనకు కనబడుతది. అంటే మన స్పాన్ ఆఫ్ లైఫ్ జస్ట్ ఒక 45,000 డేస్. అయితే ఈ తక్కువ ఈ లైఫ్‌ని మనము లెక్కించుటకు మనకు జ్ఞానమై ఉండాలి. అంటే ఆల్రెడీ ఒక రోజు అయిపోయిందంటే ఆ స్పాన్ ఆఫ్ లైఫ్‌లో 1 డే అయిపోయినట్టే. కనుక అంత విలువైనటువంటి రోజులివి. కనుక మనము ఈ యొక్క డేస్‌ని మనము లెక్కిస్తూ అదే సమయంలో ప్రతిరోజు మనం గడుపుతున్నప్పుడు ఒకరోజు అయిపోతుందే. కాబట్టి ఈరోజు మనము దేవుని కొరకు ఏదైనా పని చేశామా? అని ఆలోచించేటువంటి పరిస్థితుల్లో మనం ఉండాలి. ఎందుకని దేవుడు ఈ మాట అంటున్నాడంటే, మన జీవితంలో ఆయన మనకు చెప్పింది శిష్యులందరితో కూడా ఒక ఆజ్ఞ బోధించాడాయన. సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, అందరిని కూడా నా ప్రజలుగా చేయండి అని ఆయన బోధించినప్పుడు, మనకు అది ఒక ఆజ్ఞగా ఉన్నదనే విషయాన్ని కూడా మనము గమనించాలి. కనుక దేవుడు అంటున్న ప్రకారంగా మనము ప్రతిరోజు కూడా ఎలా అయితే మనము ఉద్యోగం చేసుకుంటున్నామో, లేకపోతే మన పనికి వెళ్తున్నామో, అదే సమయంలో మనము దేవుని పని చేయడానికి కూడా మనము ఇష్టలమై ఉండాలి. కనుక మనము సమయాన్ని సద్వినియోగం చేసుకునేవారు ప్రతిరోజు కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి ప్రక్రియలో దేవుని పని కూడా చేయడానికి ముందుకొస్తారు.
అందుకోసం మీరు రాస్తూ మనం ఇక్కడ చూసినప్పుడు కీర్తన రాస్తూ అంటున్నాడు, సమయము మనము ఆ దినములు లెక్కించడం మాకు నేర్పమయ్యా అని అంటున్నాడు. జ్ఞాన హృదయము అనే మాట అక్కడ రాశాడు. జ్ఞాన హృదయము. కనుక మనం ఇందాక చదువుకున్న వాక్య భాగంలో కూడా జ్ఞానుల వలె నడుచుకోవాలి. కాబట్టి జ్ఞానుల వలె నడుచుకోవడం అంటే జ్ఞాన హృదయం కలిగిన వారు. కనుక జ్ఞానము లేకపోతే మనము సమయాన్ని చాలా వేస్ట్ చేసేస్తాం. అందుకోసమే మనకి ఎప్పుడైతే మనకు జ్ఞాన హృదయం ఉంటదో, ప్రతి రోజును కూడా నీవు లెక్కిస్తూ ఉంటావు. అదే సమయంలో ఆ సమయాన్ని గూడా వృధా చేయకుండా మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటది అనే విషయాన్ని మరొకసారి మనం ఒకసారి ధ్యానం చేసుకుంటున్నాం. తర్వాత మరొక వాక్య భాగాన్ని మనం చూసినప్పుడు మత్తయి సువార్త 6వ అధ్యాయము 28వ వచనంలో ఈ 28 నుంచి మనము చదువుకుంటూ వెళ్తే 33 వచనాల వరకు ఈ వచనాలు మనం చదివినప్పుడు దేవుని కొరకు మనము సమయాన్ని కేటాయించాలనేటువంటి ఆజ్ఞ ఇక్కడ మనకు క్లియర్‌గా కనబడతా ఉంది. కనుక ఈ వాక్య భాగాన్ని మనం ధ్యానించినప్పుడు చూడండి 28వ వచనంలో వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా ఒక క్వెషన్ మార్క్ అక్కడ ఏస్తున్నారు. అడవి పువ్వులు ఎలాగు ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు. అడవి పువ్వుల గురించి ఇక్కడ మనకు కంపేర్ చేసి చూపిస్తున్నాడు. ఎందుకు మనము మీరు వస్త్రాల గురించి ఆలోచిస్తారు? అంటే ఇప్పుడు మనం సమయం ఎక్కడ వేస్ట్ చేస్తామంటే, కొన్ని సందర్భాల్లో మనము ఎక్కువగా ఓవర్ థింక్ చేస్తాం మన లైఫ్ గురించి. మనము ఏం ధరించుకోవాలో, మనకు ఒక మ్యారేజ్‌కి వెళ్ళాలన్నా, లేకపోతే ఒక మంచి ఫంక్షన్‌కి వెళ్ళాలన్నా మనము మన డ్రెస్ గురించి లేకపోతే ప్రిపరేషన్ చేసుకుంటాం. మనము రేపు మ్యారేజ్‌కెళ్ళాలి. ఎలాంటి డ్రెస్ ఏసుకోవాలి? ఎలాంటివి కొనుక్కోవాలి? అంటే ఒక ప్లానింగ్ దానికుంటుంది గానీ, ఒక ప్లానింగ్ అనేది మన దేవుని కొరకు ఈ రోజుల్లో చాలా కొద్ది మంది ఉన్నట్టుగా నేను గమనిస్తున్నాను. మీరు గూడా గమనిస్తూ ఉంటారు. అయితే వాక్యం అంటున్న మాట, "అడవి పువ్వులు ఎలాగు ఉన్నవో ఒకసారి ఆలోచించారా? అవి కష్టపడవు, అవి వడకవు. అయినప్పటికీ కూడా వాటి సమస్త వైభవము కూడినటువంటి సొలొమోను కూడా సహితము వీటిలో ఒక దాని వలనైనను అలంకరింపబడలేదా?" కాబట్టి ఆయన మనం చూసినప్పుడు అడవి పువ్వులు ఎంతో చక్కగా వాటి వైభవం ఎంత బావుంటది. సొలొమోను గూడా వాటిని అవి అతని దగ్గర ఉంటే మంచిది అనుకుంటున్నాడు. సో, అటువంటి మంచి అందాన్ని దేవుడిచ్చాడు. అయితే మరి అడవి పువ్వులు అవి కష్టపడుతున్నాయా? అయినప్పటికీ వాటికి అందం ఇవ్వలేదా దేవుడు? తర్వాత చూస్తే మనము నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగు అలంకరించిన యెడల అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయును కదా! మరి దేవుడు అంటున్నాడు అడవి పువ్వుతో కంపేర్ చేస్తూ, ఆ అడవి పువ్వుకే అంత గొప్ప అందాన్నిచ్చి, అంత గొప్ప రాజు సొలొమోను గూడా వాటి గురించి ఆలోచిస్తూ ఉన్నటువంటి అంత అందాన్నిచ్చి, మరి ఆ అడవి పువ్వు ఎంతసేపుంటుంది? ఈరోజు బాగుండొచ్చు, రేపు వాడిపోవచ్చు. అయితే ఎందుకని మనము అంతగా ఆలోచిస్తున్నాం వస్త్రాల గురించి, లేకపోతే మనం తినేటువంటి తిండి గురించి, తర్వాత చూడండి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. కనుక మనం మన యొక్క ఆలోచన విధానాన్ని ఇక్కడ దేవుడు చూపిస్తున్నాడు. అంటే మనము ఎక్కువ శాతం అంటే మనందరం కాదు గానీ, ఎవరైతే ఇలా అజ్ఞానులుగా ఉంటారో, ఎవరైతే దేవుని గురించి స్పష్టమైనటువంటి జ్ఞానము లేనటువంటి వారుంటారో, వారు ఎక్కువగా వారి యొక్క దినచర్యలో ఏమి తినాలో రేపు, ఏమి రేపు ఎలా వస్త్రాలు కొనుక్కోవాలో, ఇట్లా వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి ఎక్కువ ఆలోచిస్తూ సమయాన్ని వేస్ట్ చేస్తూ ఉంటారు. వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీయు మీకు కావాలని పరలోకమందున తండ్రికి తెలియును. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. కనుక ఇంత మనకు చూపిస్తా వచ్చి మనకు ఒక ఎగ్జాంపుల్‌గా ఆయన చూపిస్తా వచ్చి ఆయన అంటున్నాడు, ఇవన్నీ కావాలని మరి దేవుడు తెలీదా? కదండీ! మన దేవుడు సృష్టికర్త. కనుక ఆయన మనల్ని సృష్టించిన తర్వాత మనకేం అవసరమో అవన్నీ దేవునికి తెలుసు. ఈరోజు మనము చూసినప్పుడు ఆదాము, అవ్వను ఆదిలో ఆయన సృష్టించినప్పుడు ఆ ఏదెను తోటలో అన్ని రకాల పండ్లు అంటే వాళ్ళు జీవించడానికి ఏం అవసరమో అవన్నీ ఆయన ముందుగానే ఏర్పాటు చేశాడు. ఆయనకొక ప్లానింగ్ అనేదుంది. కనుక ఎలా వీళ్ళు బ్రతకాలి అంటే వాళ్ళకేమవసరమో అవన్నీ కూడా ఆయన ఏర్పాటు చేశాడు. అదే విధంగా మధ్యలో గూడా ఒక చెట్టునుంచాడు. మంచి చెడులు చూపెటువంటి చెట్టు. ఆ చెట్టుని ఎందుకుంచాడు? వాళ్ళకి దేవుడు జ్ఞానం ఇవ్వాలి. అజ్ఞానుల వలె ఉండకూడదోళ్ళు. జ్ఞానుల వలె ఉండాలి గాబట్టి.
వాళ్ళు జ్ఞానం కలిగి ఉంటారో లేదో కూడా దేవుడు వాళ్ళని అక్కడ పరీక్షించాడు. కానీ వారు అజ్ఞానులుగా మార్చబడ్డారు. గమనించారు గదా! కనుక దేవుడికి సమస్తం తెలుసు. ఆయన మనకు ఏమవసరమో అవన్నీ ఆయన ఇస్తాడు. అందుకే ఆయన అంటున్నాడు, కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి. ఈ పాయింట్ చాలా ఆహ్, మంచిది. అదే విధంగా అదొక ఆజ్ఞ. ఈరోజు ఇది మనము ఎంతమందిని చేస్తున్నామో క్రైస్తవులుగా తెలీదు గానీ, మొత్తానికి చాలా కొద్ది మందన్న చేయబట్టి ఈరోజు సువార్త అనేది ముందుకు వెళ్తా ఉంది. ఆయన అంటున్నాడు, మొదట మీరు ఆయన నీతిని, రాజ్యాన్ని వెతుకుడి. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. దేవుని రాజ్యం గురించి మనం ఆలోచించాలి. మనం ఇక్కడ కన్ను మూసినప్పుడు మనము పరలోకానికి వెళ్తామో లేదో ఆ రాజ్యం గురించి మనము ఆలోచించాలి. ఆ రాజ్య వ్యాప్తి కొరకు మన యొక్క వంతు మనం ఏం కృషి చేస్తున్నాం అనేది ఆలోచించాలి. కనుక సమయాన్ని మనం ఎక్కడ వేస్ట్ చేయడానికి లేదు. సమయం అనగా ఆ సమయం అనక మనం సువార్తను ప్రకటించుడి అనే వాక్యంలో సెలవిచ్చిన విధంగా. కనుక మనము ప్రతి సమయాన్ని, ప్రతి క్షణాన్ని మనము సద్వినియోగం చేసుకునే వారిగా ఉండాలని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ప్రభునందు ప్రియమైన వారలారా, కనుక సమయాన్ని ఎంతమంది సద్వినియోగం చేసుకుంటున్నాం అనేది మనం ఆలోచించుకోవాలి. ఈరోజు మనం ఈ వాక్యం చదివిన తర్వాత దేవుడు మనకు చాలా క్లియర్‌గా ఆయన చెప్తున్నాడు. మీకు ఏది అవసరమో అవన్నీ కూడా నాకు తెలుసు. కనుక మీరు నన్ను ప్రేమించండి. నేను మిమ్మల్ని ప్రేమిస్తా. నేను మీ కొరకు ఈ లోకానికి వచ్చాను. సిలువలో మరణించాను. రక్తం కార్చాను. మరి పాపాల నిమిత్తము మన పాపాల నిమిత్తం ఆయన రక్తం కార్చి ఆయన అంటున్నాడు, నేను మీ కొరకు నేను మరణించాను. నేను మీ కొరకు నా విలువైన రక్తాన్ని కార్చాను. నేను ఈ రోజున మీకొక రక్షణ భాగ్యాన్ని ఉచితంగా మీకు అందజేశాను. అయితే మీరు నా కొరకు ఏం జేస్తున్నారు? అదే ఆయన అడిగే ప్రశ్న. మీరు నా కొరకు ఏం జేస్తున్నారు? ఈరోజు మీరు జీవనం కొరకు మీకు మంచి ఉద్యోగాలిచ్చాను. మంచి పనులు ఏర్పాటు చేశాను. చక్కగా మీ కుటుంబాలను దీవిస్తున్నాను. మీరు నా కొరకు ఏం జేస్తున్నారు? సమయాన్ని సద్వినియోగం జేస్తున్నారా? సమయాన్ని వృధా చేస్తున్నారా? ఈరోజు మనం చూసినప్పుడు ప్రతి ఇంట్లో, ప్రతి వ్యక్తికి సెల్ ఫోన్ ఉంది ఈ రోజున. ప్రతి కుటుంబంలో. కనుక ఈ రోజుల్లో మనుషులతో మాట్లాడే వాళ్ళు తక్కువ. ఈరోజు సెల్ ఫోన్ చూసుకుంటూ సమయాన్ని గడిపేవాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు. అందుకే ఈరోజు ఆయన సమయాన్ని గురించి ఆయన చాలా క్లియర్‌గా ముందుగానే రాసాడు. చెడ్డవి గనుక అని అంటున్నాడు. కనుక ఎలా మారిపోతుందో సమయం అనేది మనం కుటుంబానికి ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటున్నాం. అదే విధంగా సమయాన్ని మనం ఉద్యోగానికి మాత్రం ఖచ్చితంగా ఇస్తాం. ఎందుకంటే ఉద్యోగం ద్వారా నువ్వు డబ్బులు సంపాదించుకుంటావు కదా! పని ద్వారా నువ్వు డబ్బులు సంపాదించుకుంటావు గదా! కనుక అక్కడ అధికారి నీకున్నాడు గదా! అధికారి ఉన్నటువంటి బట్టి ఆ సమయాన్ని మాత్రము వాళ్ళకి తప్పకుండా టైమ్ టు టైమ్ మొదటి నుంచి చివరి దాకా గూడా ఏ టైం వేస్ట్ చేయకుండా అక్కడ మనం పని జేస్తాం. వెంటనే మనం రిలాక్స్ అయిపోతాం. రిలాక్స్ అయిపోయి దేవుని పని నిర్లక్ష్యం చేస్తాం. కనుక దేవుడంటున్నాడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట, మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. సమయాన్ని ఉపయోగించండి. ఎలా ఉపయోగించుకోవాలి? దేవుని యొక్క నీతిని, ఆయన రాజ్యాన్ని మీరు వెతకండి. మీకేం అవసరమో అవన్నీ దేవుడు మనకు అనుగ్రహిస్తానని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన వారలారా. అదే విధంగా మరొక మాట గమనించినప్పుడు సామెతల గ్రంథంలో 16వ అధ్యాయం 3వ వచనాన్ని చూసినప్పుడు, నీ పనుల భారము యెహోవా మీద నుంచుము. అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును అంటున్నాడు. పనుల భారం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. మాకు మాకు పనుంది గదండీ! మేము మేము ఉద్యోగం చేసేవాళ్ళం గదా! మేము అక్కడే పోయేవాళ్ళం గదా! ఉండొచ్చు. అవన్నీ మనకుంటాయి. అవన్నీ గూడా లైఫ్‌లో ఒక పార్ట్ అవన్నీ గూడా. అవి లేకుండా మనం లైఫ్ లీడ్ చేయలేం. కనుక అయితే అక్కడ అంటున్నమాట, నీ పనుల భారాన్ని యెహోవా మీద ఉంచుము. కనుక నీ నీ పనుల భారాన్ని కూడా ఆయన మీద ఉంచు. కనుక మనం ఏమైతే ఈరోజు భారం కలిగి ఉన్నామో, ఆ భారమంతా గూడా మనము ఆయన మీద వేయమని దేవుడు ఎప్పుడో చెప్పాడు. సమస్త దీనులారా నా యొద్దకు రండి అని అంటాడాయన. కనుక మనకు భారాలుండొచ్చు. మన కుటుంబాల సమస్యలుండొచ్చు. మనం ఎంతో కష్టపడుతూ ఉండొచ్చు. కనుక అవన్నీ మనం దేవుని మీద భారం వేసినప్పుడు, దేవునికి అప్పగించినప్పుడు, దేవుడు మనకొక మార్గాన్ని చూపిస్తాడు. అయితే మనలో ఉండాల్సింది ఒకటే ఆశ మనలో. ఒక తృష్ణ. ఈరోజు ఇందాక ప్రసాద్ అన్న చెప్పినట్టుగా ప్రసాద్ అన్న చెప్పినట్టుగా ఆహ్, ఈ ప్రాంతంలో దాదాపుగా 3 సంవత్సరాల నుంచి ఇది ఫోర్త్ ఇయర్ రన్నింగ్ అవుతుంది. ప్రతిరోజు మార్నింగ్ 5-6 ప్రేయర్ ఉంటది గూగుల్ మీట్‌లో. ఈ 5-6 ప్రేయర్ ప్రతి డైలీ ఉంటుంది. సేమ్ టైమ్‌లో ప్రతి ఆదివారం సువార్తకెళ్తాం. నేను ఒక సంఘానికి సంఘ కాపరిగా ఉంటున్నాను చిన్న సంఘానికి.
ఉద్యోగం చేసుకుంటూ, కుటుంబాన్ని చూసుకుంటూ, ఇన్ని పనులు అంటే దేవుడు నాకిచ్చిన ఉద్యోగము, దేవుడు నాకిచ్చిన కుటుంబాన్ని చూసుకుంటూ, దేవుని పరిచర్య చేస్తూ, సువార్తను ప్రకటిస్తున్నామంటే మనం ధన్యులమే. దేవుడు ఈ భాగ్యాన్ని దేవుడు నాకిచ్చాడు. అందును బట్టి నేను దేవుడిని మహిమపరుస్తున్నాను. కనుక మనము దేవుని కొరకు సమయాన్ని వెచ్చించేవారుగా కష్టపడాలి. ఎందుకంటే ఎప్పుడో మనం పెద్దోళ్ళయిపోయిన తర్వాత, ఎప్పుడో మన వయసంతా అయిపోయిన తర్వాత, రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత, అప్పుడు కూర్చొని మేము సేవ జేస్తాము, మేము దేవుని కొరకు పని జేస్తాము అనడం అనేది అది మంచిది కాదేమో అనిపిస్తది. ఎందుకంటే మనం మంచి యవ్వనస్తులుగా లేకపోతే మంచి బలవంతులుగా ఉన్నప్పుడు దేవుడు మనకిచ్చిన బలాన్నంతటిని మనము బయట పనులకు వెచ్చించి చివరిలో ఆ గవర్నమెంటే మనల్ని వద్దనుకున్న సమయంలో నువ్వు దేవుని దగ్గరకొచ్చి నువ్వు సమయాన్ని నేను వెచ్చిస్తానంటే దేవుడు నవ్వుకుంటాడేమో ఆ విషయాన్ని చూసి అనిపిస్తుంటది. అందుకోసం నేను ఒక నిర్ణయం తీసుకొని దాదాపుగా నా ఏజ్ 25 ఇయర్స్ ఆ టైంలో నేను సేవలోకొచ్చి ఈరోజు 43 ఇయర్స్ దేవుని సేవలో కొనసాగుతూ, కష్టపడుతూ నేను దేవునిలో మనం ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే జ్ఞానం కలిగిన వాడు మాత్రమే ఆ విధంగా ఉండగలడు. అందుకోసమే ఇక్కడ మనం చూస్తే పనుల భారము అనేటువంటి మాటొద్దు. పనుల భారము మనము యెహోవా మీద మోపము. ఆయన నీకు ఉద్దేశాలు సఫలపరుస్తాడు. నీలో ఒక ఉద్దేశం ఉంటే చాలు. ఈరోజు నేను ఉద్యోగానికి వెళ్తున్నాను. దారిలో నేను ఎవరికైనా సువార్త ప్రకటించాలి. లేదు ఈరోజు నాకు సెలవొచ్చింది. ఒక సువార్తను ప్రకటించాలి. లేకపోతే నాకు ఈరోజు కొద్దిగా సమయం ఏర్పాటయిందయ్యా. నాలో ఉన్నటువంటి మంచి ఆలోచన ఉంది. నాకెవరినైనా నువ్వు సువార్త చెప్పడానికి నువ్వు నాకు మార్గం సరళం చేస్తావంటే దేవుడు ఖచ్చితంగా నీకు మార్గం సరళం చేస్తాడు. తర్వాత చూడండి గలతీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో మనం ధ్యానం చేసుకున్నట్లయితే, కాబట్టి మనము సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదుము. మనము సమయము దొరికిన కొలది అనే మాట ఇక్కడ చూస్తున్నాం. కనుక మనకు దేవుడు ఒక సమయాన్నిచ్చాడు. ఆ సమయం ఉన్నప్పుడు మనము ఇతరులకు మేలు చేసే వారంగా ఉండాలి. ఇది గొప్ప విషయం. ఇతరులకి మనం మేలు చేయాలి. కనుక మనము ఎప్పుడు కూడా కీడు చేయాలని ఆలోచించకూడదు. ఇతరులను ఇబ్బంది పెట్టాలి. లేకపోతే ఇతరులను మనము అవమానపరచాలి. లేకపోతే ఇతరుల గురించి మనం ఎప్పుడు కూడా ఆహ్, వాళ్ళ యొక్క ఆహ్, వాళ్ళ యొక్క నాశనాన్ని కోరుకుంటూ మనం ముందుకు వెళ్ళడానికి లేదు. వాక్యం అంటుంది, "నీవు సమయము దొరికిన కొలది నువ్వు ఆహ్, అందరికి నువ్వు మేలు చేస్తూ వెళ్ళాలి." కనుక మనకు చెప్పిన దేవుడు ఒకటే. ఎవరైతే నీకు కీడు చేస్తారో వారి గురించి నువ్వు ప్రార్థన చెయ్యి. నీ శత్రువుల గురించి నువ్వు ప్రార్థన చెయ్యి. నువ్వు ప్రతి కీడు చేయడానికి నీకు వీల్లేదు. అందుకోసమే మనం సమయాన్ని మేలు చేయడానికి ఉపయోగించాలి. కదండీ! ఎంత మంచి మాటలు. సమయాన్ని మనము మేలు చేయడం కొరకు. అందరి ఎడల విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మనం మేలు చేయాలి. కనుక మనతో పాటు మన విశ్వాసులకు ఇంకా మేలు చేయాలి. ఎందుకంటే ఈ రోజులను బట్టి వాక్యంలో దేవుడు సెలవిచ్చిన విధంగా చెడ్డ రోజులను ఎలా అంటే ఈరోజు అసూయలు పెరిగిపోయాయి. ఒక కుటుంబంలో ఒకరు బాగుపడతా ఉంటే మరొకరు చూడలేరు. సొంత అన్నదమ్ములు, సొంత అక్కచెల్లెలు కూడా చూడలేకపోతున్నారు. అసూయ పెరిగిపోతా ఉంది. అటువంటి రోజుల్లో మనం ఉన్నాం. అందుకోసమే ఆయన దినములు చెడ్డవి అని ఎందుకు సంబోధించాడు అంటే, చెడ్డవిగా మార్చబడతా ఉన్నాయి. ఒకప్పుడు ప్రేమలు ఒకప్పుడు ఉన్నటువంటివి అవి ఇప్పుడు లేవు. చాలా తక్కువైపోయింది. కనుక మనము ఈ విషయాన్ని మనం ధ్యానం చేసుకునేటప్పుడు ఆలోచించాలి. మనము ఇతరులకు మేలు చేయాలి. మన తోటి సహోదరులకు, మన తోటి సహోదరులకు మనము మేలు చేసే వారంగా ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. అదే సమయంలో సామెతల గ్రంథము 6వ అధ్యాయము మనం చూస్తే 9వ వచనంలో సోమరితనం గురించి ఉంది. కనుక సమయాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలంటే మొట్టమొదటిగా సోమరితనాన్ని మనము విడిచిపెట్టాలి. ఇందాక మొట్టమొదటిగా ప్రారంభ ప్రార్థనలో సహోదరుడు ప్రార్థన చేస్తూ ఒక మాట అన్నాడు. నిద్రమత్తులుగా ఉండకూడదు మేము అయ్యా అని ప్రార్థన చేశాం. నేను కూడా అదే మాట ప్రార్థన చేశాను. మొట్టమొదటిగా సోమరితనం. కనుక ఎంతసేపు పొందుకుందామో చూడండి అక్కడ ఉంది, సోమరి చీమల ఎద్దుకు వెళ్ళుము. నీవెందాక పండుకొని ఉందువు, ఎప్పుడు నిద్రలేచెదవు. కొంచెం సేపు నిద్రపోతాను అనుకోవడము, కొద్దిసేపు కొనుక్కుదాం అనుకోవడము. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును. చాలా క్లియర్ గా మాట దేవుడు ఇచ్చేసాడు. నువ్వు ఎక్కువ సమయంగా నిద్రకి ఇచ్చావంటే, కొంతమంది నిద్ర మార్నింగ్ లేరు, చాలా లేట్‌గా లేస్తారు. మళ్ళీ ఆ టైం కూడా మళ్ళీ అలారం వచ్చినప్పుడు కూడా మళ్ళీ ఆపేసి మళ్ళీ పనుకుంటారు. అలా ఉంటే ఏమొస్తుందన్నాడు దేవుడు? దరిద్రత నీకు వస్తది.
దేవుడు చాలా క్లియర్‌గా ఆ మాట ఇచ్చినాడు. ఆయుధదారుడు వచ్చినట్లుగా లేమిని యొద్దకు వచ్చును. కనుక నీకు ఏదో ఒక ఎంత సంపాదించుకున్నా నీ దగ్గర ఏదో కొంత లేమి కనబడుతూ ఉంటది. కనుక మనము సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలంటే గూడా మనము ఈ యొక్క సోమరితనాన్ని విడిచిపెట్టాలి. కనుక సోమరితనం గురించి ఆయన చాలా చక్కగా ఆయన కంపేర్ చేస్తూ చూపిస్తున్నాడు. చీమల యొద్దకు వెళ్ళుము అంటాడు. ఎందుకంటున్నాడు ఆ మాట? చీమల గురించి జాగ్రత్తగా గమనించండి. అవి ఎలా ఉంది? దాని ప్రవర్తన ఎలా ఉంది? కనుక ఈరోజు మనము సోమరితనంగా ఉన్నామేమో! ఒకవేళ నువ్వు సోమరిగా ఉంటే నువ్వు సమయాన్ని సద్వినియోగం చేసుకోలేవు. నిద్రకి ఎక్కువ సమయం ఇస్తావు. ఆ నిద్రలోనే నువ్వు సమయం అంతా గడిపేస్తావు. అలా ఉన్నట్లయితే మరి దేవుని పరిచర్య, నీ ఉద్యోగము, అదే విధంగా నువ్వు మిగిలిన సమయము దేవుని కొరకు ఎలా వెచ్చించగలం? ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, మనం నిద్రపోవాల్సిందే. ఆ నిద్రకంటూ ఒక సమయాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఉదయాన్నే మనము ఈ విధంగా మనం ఉదయాన్నే మేలుకొని దేవునితో గడపడం ఎంతో ధన్యతది. ఆ భాగ్యము. ఎందుకంటే మన కొరకు ఆయన రక్తాన్ని కార్చాడు. ఆ విషయాన్ని నేనైతే ప్రతిసారి జ్ఞాపకం చేసుకుంటా. పవిత్రమైన రక్తం, పరిశుద్ధమైన రక్తం, నిష్కలంకమైన రక్తం, విలువైన రక్తాన్ని మన కొరకు ఆయన రక్తాన్ని కార్చి మన పాపాల్ని కడిగి మన పవిత్రులు చేసినటువంటి విషయం మనకు ప్రతిరోజు జ్ఞాపకం రావాలి. అప్పుడు అంతకంటే విలువ ఇంకేముంది? కనుక అటువంటి విలువైనటువంటి రక్తాన్ని కార్చిన ఆయన కొరకు మనము కనీసం రోజుల్లో కొంత సమయాన్ని వెచ్చించకపోతే ఇంక మన జీవితానికి పరమార్థం ఏముందండి ఈ రోజున? ఆలోచించండి. ఈ వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు మనం సోమరితనంగా ఉండడానికి వీలు లేదని దేవుడు చెప్తున్నాడు. నువ్వు సోమరిగా ఉంటే నీ నీ కుటుంబంలో దారిద్ర్యం వస్తది. నీ కుటుంబంలో ఎప్పుడు లేమి ఉంటది. కనుక ఎప్పుడు కూడా నువ్వు ఏదో విధంగా నువ్వు ఇబ్బంది పడుతూనే ఉంటావు. ఎంత కష్టపడుతున్నా అందుకోసమే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ధన్యుడు. వాళ్ళ కష్టాన్ని వాళ్ళు అనుభవిస్తాడని చెప్పినాడు దేవుడు. నీ కష్టాంతా నువ్వు అనుభవించాలంటే దేవుడు మనకు చెప్తున్నమాట భయభక్తులు. భయభక్తులు ఉన్నవాడు సమయాన్ని కూడా వృధా చేయడనే విషయాన్ని కూడా మనకు తెలుసు. కనుక చివరిగా ఒక మాట చెప్పి మనం ముగించుకున్నట్లయితే 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 31వ వచనంలో కాబట్టి మీరు భోజనము చేసినను, పానము చేసినను, మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. కనుక మనం ఏది చేసినా మన జీవితంలో మనకు ముందుకు వెళ్తున్నప్పుడు మనము ఏమి చేసినా కూడా అది మనకు దేవునికి మహిమ కొరకు మనం చేయాలి. అది ఏదైనా కావచ్చు. ఒక వర్క్ చేస్తున్నామంటే దీనివల్ల దేవుడికి మహిమ వస్తుంది. కనుక ఈరోజు మన జీవితాన్ని ఒకసారి పరీక్షించుకోవాలి. మన జీవితము మనము ఎలా లీడ్ చేస్తున్నాం? మనము టైంని ఎంత దేవుని కొరకు వెచ్చిస్తున్నాం? ఈరోజు మనం ఒకసారి అందరూ ఆలోచించుకోవాలి. నేను కూడా ఆలోచించుకోవాలి. దేవుడు అందరితో మాట్లాడుతున్న మాట. దినములు చెడ్డవి కనుక సమయాన్ని మనం పోనివ్వకూడదు. సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. కనుక ప్రతి క్షణము ఇంపార్టెంటే. మన దినాలు మనం లెక్కించుకోవాలి. ఈరోజు నేను బ్రతికున్నానంటే కేవలం నీ కృప ప్రభువా. ఎందుకంటే ఏ దినం ఏమవుద్దో మాకు తెలీదు. కనుక ఆ బ్రతికున్న దినము మన యొక్క ఉద్యోగాన్ని మనం చేసుకున్నట్టే దేవుని కొరకు మనము ఏదైనా చేస్తున్నామా? ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మనము వెతికే వారంగా ఉంటున్నామా? కనుక ఈ సాకులనేవి చెప్తా ఉంటారు చాలామంది. కనుక మేము బిజీ ఇవన్నీ చెప్తూ ఉంటారు. అయినప్పటికి గూడా మనము దేవునికి సమయం ఇవ్వాల్సిందే కదా! కనుక ఆదివారం రోజు మనం మందిరానికి వెళ్తాం. ఆదివారం రోజు అందరం సమాజంగా కూడుకుంటాం. ఆ రోజు వాక్యాన్ని ధ్యానం చేసుకుంటాం. కొందరు నేను గమనించినప్పుడు మా సంఘంలో గూడా మరొక ఆదివారం వరకునే వాళ్ళు బైబిల్ తీయరు. అందుకోసమే నేను ర్యాండమ్‌గా ఒక్కొక్క వారం వాళ్ళని ప్రశ్నేస్తాను. మీరు ప్రతిరోజు బైబిల్ చదువుతున్నారా? ఈ వారం పోయిన వారం నుంచి ఈ వారం దాకా ఎంతమంది చదివారన్నప్పుడు చేతులు కొంతమంది ఎత్తుతారు. మిగతా వాళ్ళు ఒప్పుకుంటారు చదవలేదని. కానీ అలానే ప్రతిరోజు ఎత్తాలనా? కాదండి. మనము దేవుడు మనకి ఈ మాటలు మనం వింటున్నప్పుడు మనము ప్రతిరోజు గూడా దేవునికి సమయం ఇవ్వాల్సిందే. ప్రతిరోజు మనం దేవునితో గడపాల్సిందే. ప్రతిరోజు మనం దేవునికి కొంత సమయాన్ని వెచ్చించి ఆయన రాజ్యాన్ని, నీతిని వెతికే వారంగా ఉండాల్సిందే. అలా సద్వినియోగం చేసుకుంటేనే మనల్ని దేవుడు అంటున్నాడు, "నువ్వు జ్ఞానుడివి, లేకపోతే నువ్వు అజ్ఞానుడివి." ఎందుకంటే అజ్ఞానులు మాత్రమే సమయాన్ని వృధా చేస్తారు.
అజ్ఞానులు వాళ్ళు సోమరితనంగా వాళ్ళకు వాళ్ళు కంఫర్ట్ కోసం వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళు కంఫర్ట్ జోన్‌లో ఉంటారు ఎప్పుడు గూడా. నేను, నా కుటుంబము, నా ఉద్యోగము. మరి దేవుడేమైపోవాలి? మన దేవుడు మన కొరకు ప్రాణం త్యాగం చేసిన దేవుడు ఈరోజు దేవుని కొరకు మనం సమయాన్ని వెచ్చించాలి గదా! అందుకోసమే మనం ప్రేమించకపోయినా మనల్ని ఆయన ప్రేమించి ఈ లోకానికొచ్చాడు. అయితే ఆయన అంటున్నాడు, "ఇప్పుడు మీరు నన్ను ప్రేమిస్తున్నారా?" అని ప్రశ్నేస్తున్నారు. అవును. మీరంటే నాకు చాలా ఇష్టమయ్యా యేసయ్య అంటున్నాం. మరి నాకు ప్రేమిస్తున్నట్టుగా సాదృశ్యంగా నువ్వేం జేసావు? నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్టుగా నేను నీకు నా యొక్క రక్తాన్ని కార్చాను గదా! మరి నా కొరకు మీరేం జేస్తున్నారు? అనే ప్రశ్న దేవుడేసినప్పుడు మనము తలలోంచాల్సిందే. కనుక ప్రభునందు ప్రియమైన సంగమా, దేవుడు మనకు సమయం గురించి ఈరోజు మనతో మాట్లాడుతూ మనల్ని మనమే ఒకసారి ప్రశ్న వేసుకునేటువంటి స్థాయికి వెళ్ళాలి. కనుక మనందరూ గూడా మన సంఘమంతా గూడా ఉదయకాలం లేచి ఈ విధంగా ప్రార్థన చేయడం ఎంత గొప్ప విషయం. దేవునితో గడపడం, వేకువజామున ప్రార్థన ఆయనకెంతో ఇష్టమైంది. వేకువజామున ప్రార్థన చేస్తే ఆయన సంతోషిస్తాడు. ఎవరు ఏ బిడ్డ నా గురించి నా కొరకు కనిపెట్టుకున్నారో ఆయన చూస్తూ ఉంటాడు. కనుక దేవుడు అటువంటి కృప మరి మనందరికీ దేవుడు ఇవ్వాలని నేను కోరుకుంటూ ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు మన హృదయంలో భద్రపరిచి దీవించును గాక. ఆమేన్. థాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న ఫర్ షేరింగ్ వర్డ్ ఆఫ్ కంటెంట్. చాలా చక్కగా సమయాన్ని గురించి దేవుని వాక్యంలో నుంచి ప్రతి మాట మనకు అన్న వివరిస్తూ వచ్చారు. మనం ప్రార్థనలోకి వెళ్దాం. దయచేసి ప్రార్థించండి. మా ప్రియుడు వెని తండ్రి, పరిశుద్ధుడా, దయాళుడా, రత్నవర్ణుడా, 10,000లో అతికాంక్షణుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఉదయకాలాన ప్రభా మమ్మల్ని ప్రేమించి మీ దాసు నిలబెట్టి ప్రభా ఆయన సమయాన్ని సద్వినియోగం చేసుకునే వారిగా ఉండాలని, అజ్ఞానుల వల్లే కాక జ్ఞానుల వల్లే మేము నడుచుకోవాలని, సమయం ఎంత విలువైందో మీరు మాకు ఇచ్చినటువంటి దినాలను మేము లెక్కపెట్టి ప్రభా మా యొక్క జీవన పయనంలో ప్రభా మీకంటూ దేవునికంటూ మేము ప్రభా సమయాన్ని వెచ్చించేవారిగా ఉండాలని ప్రభా తద్వారా అది మాకు మేలుకరమని ప్రభా మీరు తేటగా మీరు మీ దాసుని ద్వారా వివరించినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా నిజంగా ప్రభా మేము ప్రతి విషయంలో కూడా ప్రతి దినము కూడా ప్రభా మీ నీతిని మేము జరిగించేవారిగా వాక్యం చదువుట్లో కానీ దేవుని పరిచర్య దేవునికి ఆయన చిత్తమేదో మేము చేసేవారిగా మా ప్రతి దినములోనూ మమ్మల్ని మేము పరిశీలన చేసుకోవడానికి ప్రభా మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి ప్రభా మీరు మాకు ఆయన నచ్చినటువంటి వాక్య సందేశాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఆ రీతిగా ప్రభా మమ్మల్ని ఆయుధపరచండి. ప్రభా దినములు చెడ్డవి గనుక సమయాన్ని పోనీయకుండా ప్రభా మేము సద్వినియోగపరచుకునే వారిలో మీ నీతిని జరిగించే వారిగా మేము ఉండటానికి మాకు సహాయం చేయండి. నా నీతిని నా రాజ్యాన్ని మీరు వెతకండి అప్పుడు అవన్నీ అనుగ్రహింపబడతాయి ప్రభా. మేమేం తిందుమో ఏమి ధరించుకుందుమో ప్రభా అని మేము చింతపడటం అది మీకు ఇష్టం లేదు ప్రభా. మొదటగా మీ రాజ్యాన్ని వెతికేవారిగా ప్రభా మేము ఉండటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తాం. మీ నీతిని అనుభవించేవారిగా అనుసరించేవారిగా ఉండటానికి సహాయం చేయండి. ఆ రీతిగా చేరి ఉన్న మమ్మల్ని అందరినీ మీరు ప్రేమించి ప్రభా మీరు మాకు తెలియజేస్తా వచ్చిన మీ మాటల కొరకే స్తోత్రాలు ప్రభా. ఈ మాటలు మాలో నుండి పోకుండా నాలో నుండి పోకుండా ప్రభా మేము అజ్ఞానుల వలె విని విడిచిపెట్టుకునేవారిగా ఉండకుండా ప్రభా జ్ఞానుల వలె సమయాన్ని అనుసరించేవారిగా ప్రభా మీ వాక్యాన్ని ప్రేమించేవారిగా మా అనుదిన నైనా చర్య అంతట్లో ప్రభా మేము ఒక నీతి నియమం కలిగి మేము ముందుకు సాగినట్లు మీరు మాకు మీ కృపతో మమ్మల్ని ఆయన నడిపిస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం. ఇంతగా మమ్మల్ని ప్రేమించినటువంటి దేవుడు, మా యొక్క జీవితాలు నెరిగినటువంటి దేవుడు, ఈ ఉదయకాలను మమ్మల్ని సరిచేసినటువంటి దేవుడు ప్రభా మమ్మల్ని మీరు జ్ఞానులతో పోల్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ రీతిగా ప్రభావ మేము జ్ఞానం కలిగినటువంటి వారిగా మా యొక్క యాత్రలో మేము సాగడానికి సహాయం చేయండి ప్రభా. ఇది మీరు సహాయం చేయకపోతే ప్రభా మేము
విన్న వాక్యాన్ని బట్టి వాక్యోద్రవంతో ప్రభా మేము ఇలాగ ప్రార్థన చేయొచ్చు, ఆశపడచ్చు, కోరుకోవచ్చు కానీ ప్రభా అది నిత్యము మా యొక్క ఆలోచన నెరవేరుతు ప్రభువా. మేము కొంత మట్టుకే పరిమితి కలిగి ఉన్నటువంటి స్వభావం కలిగిన వారం కనుక దేవా మీరే మాకు సహాయం చేయండి. మీరు సహాయం చేస్తే అది ప్రభా మా చివరి వరకు నడిపిస్తారు. కాబట్టి ప్రభా అటు విశ్వాసంతో మీ వైపు చూస్తున్న సహాయం చేయండి. మమ్మల్ని బలపరచండి ప్రభా. మమ్మల్ని ప్రేమించి మీ దాసును బలపరిచినందుకే స్తోత్రాలు. మీరు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీ దాసును దీవించుము ప్రభా, కుటుంబాన్ని దీవించము, పరిచయను దీవించము ప్రభా. నేను ఉద్యోగ జీవితంలో కూడా మీరు చాలా దేవుడిగా మీరు నడిపిస్తున్నామని ప్రార్థన చేస్తాను అయ్యా. చేరొచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు స్తోత్రాలు. ఇటువంటి వాక్యం ప్రభా నాలో మళ్ళీ ఫలింపజేసి మీ యొక్క ఆ ఆశీర్వాదం చేత మమ్మల్ని నడిపిస్తున్నామని మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామం ద్వారా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మా ప్రేమ తండ్రి, సజీవుడు దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మీ పాసంలోకి రావడానికి వచ్చిన